హాయ్ అండి అందరికీ, ప్రకృతి వనంకు స్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి హార్వెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. మరి మన తోటలో అయితే కూరగాయలు అయితే చాలానే వచ్చినాయండి. బోడకాకర, బెండ, సోర, అలాగే ములక్కాడలు, కొన్ని బీరకాయలు అన్నీ కోసుకుందాం అనమాట ఈరోజు. మరి బోడకాకర అయితే ఈ ఇయర్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా హ్యాపీగా ఉంది. మరి నా ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. బోడకాకరకాయలు వస్తున్నానండి. మరి మా బోడకాకరకాయ తీగలు చూసారా అండి, ఎంత బాగున్నాయో. ఇవి ఇంత గ్రీనరీగా ఎంత బాగుండడానికి కారణమైతే మేము ప్రతి వారం వీటికి ఇచ్చేటువంటి ద్రావణాలే అండి. వీటికి ఒక్కొక్క వారం ఒక్కొక్క ద్రావణం ఇస్తామన్నమాట. ఒక వారం వేప నూనె వాటర్లో కలిపేసి అది స్ప్రే చేస్తాము. అలాగే ఇంకొక వారం గోమూత్రం, అట్లా గోమూత్రం కూడా మనకు మంచి పెస్ట్ కంట్రోల్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి, అది వాడతాము మేము. అలాగే జీవామృతం, ఇట్లాంటివన్నీ ద్రావణాలన్నీ ఒక్కొక్క వారం ఒక్కొక్క ద్రావణం వాడతామన్నమాట. ఓడబ్ల్యూడిసి ద్రావణం అని ఇట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క ద్రావణాన్ని మనం మొక్కలకు స్ప్రే చేయడం జరుగుతుంది. అట్లా స్ప్రే చేసినప్పుడు మొక్క ఇట్లా హెల్తీగా వస్తుంది. ఇంకా ఇది పెస్ట్ అటాక్ కాకుండా కూడా నివారిస్తుంది అన్నమాట మొక్కలకు. మనకు షాప్స్లో దొరికే అటువంటి పురుగు మందులు ఉంటాయి కదా, అవి ఆరోగ్యానికి హానికరం అండి, అవి వాడొద్దు. ఎప్పుడైనా కూడా మనం ఇవి కూరగాయలు పండించుకునేటప్పుడు కూరగాయల మొక్కలకు మనం ఎప్పుడైనా కూడా సహజ సిద్ధమైనటువంటి ద్రావణాలనే స్ప్రే చేయాలి. అప్పుడు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి అట్లా పండించినటువంటి ఆహారం తినడం వల్ల. పెస్ట్ కంట్రోల్ కోసం అయితే సహజ సిద్ధమైనటువంటి ద్రావణాలు అయితే చాలా ఉన్నాయండి. పుల్లటి మజ్జిగ, తర్వాత ఇంగు ఉంటుంది కదా మనం వంటలలో వాడేటువంటి ఇంగు, అది కూడా మనం స్ప్రే చేయొచ్చు అన్నమాట వాటర్లో కలిపేసి మొక్కలకి. మేమైతే అన్ని మొక్కలకు ఇట్లా సహజ సిద్ధమైనటువంటి ద్రావణాలని వాడతామండి. బోడకాకర, బీర, సోర, దొండ, ఇంకా అన్నిటికి అన్నమాట. లాస్ట్ కరివేపాకు మొక్కకు కూడా వాడతాం, ఇది స్ప్రే చేస్తామన్నమాట. వీక్లీ స్ప్రే చేసేటువంటి ద్రావణాలు ప్రతి మొక్కకు స్ప్రే చేయడం జరుగుతుంది అన్నమాట. అందుకే మా పెరట్లో మొక్కలు ఎంత బాగున్నాయండి.
నెక్స్ట్ బీరకాయలు తెంపుతున్నా చూడండి. ఈ బీరకాయలు కూడా మేము సహజ సిద్ధంగానే పండిస్తున్నాయండి. ఇవన్నీ కూడా ఒక బీరకాయలు కాదు, బెండకాయలైనా వేటికి కూడా మేము పురుగు మందులు అయితే స్ప్రే చేయమండి. రసాయన ఎరువులు, పురుగు మందులు అనేవి అస్సలు వాడమన్నమాట. మొత్తం టోటల్ ఆర్గానిక్గానే పండిస్తున్నాం ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ప్రతి 15 రోజులకు ఒక్కసారి పశువుల ఎరువు అయితే ఇస్తామండి. మొక్క మొదళ్ళకు వేస్తాము కంపల్సరీ. మా దగ్గర అయితే ఆవు ఎరువు ఉన్నదన్నమాట. ఆవు ఎరువు ఉన్నది, గొర్రెరువు కూడా వేస్తాం. ఆవు ఎరువు, గొర్రెరువు, బర్రెరువు ఇట్లా మాగిన పశువుల ఎరువు అయితే వాడతామన్నమాట. మొక్క మొదళ్ళకి ఇస్తాము. బెండకాయలు చూసారా ఎంత బాగున్నాయో. ఈ ఎర్రబెండ అనేది మనకు ఎక్కడ దొరకదండి, మార్కెట్లో అయితే దొరకదు. కొనుక్కుందామంటే కూడా ఈ ముళ్ళబెండ కూడా రావట్లేదు ఈ మధ్య. ముళ్ళబెండ సీడ్స్ అయితే లాస్ట్ ఇయర్వి కొన్ని ఉండేనండి, అవి వేసాము, బాగానే మొలిచినాయి. ఈ ఎర్రబెండ విత్తనాలేమో తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. మామూలు బెండలో కంటే ఎర్ర బెండలో పోషకాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటుంటారనమాట జనరల్గా. బెండకాయలు కూడా ఈరోజు బాగా వచ్చినాయండి, చూడండి ఎన్ని వస్తున్నాయి అసలు. కొంచెం ముదిరింది అనుకోండి, దాన్ని మనం పులుసులలోకి వాడుకోవచ్చు. లేతగా ఉన్న బెండకాయలు అయితే మన కూర బాగా టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి చూసారా, దాదాపు 1/2 kg దాకా వచ్చినాయండి బెండకాయలు అయితే. నెక్స్ట్ మునక్కాయలు వస్తున్నాయి చూడండి, అసలు అవి అందుతూనే లేవు అసలు. నాకు అంత హైట్కి ఉన్నాయి మునక్కాయలు అయితే. మళ్ళీ కర్ర పెట్టి కోసానండి. మునగ చెట్లు అన్నీ మస్తు హైట్ అయిపోయినాయి అసలు. ఇదిగోండి చూసారా ములక్కాడలు, ఒక్కొక్కటి దాదాపు 2 ఫీట్లు ఉన్నాయండి. ఇక్కడ రౌండ్ సొర దింపుతున్నాను చూడండి.
నెక్స్ట్ సొరకాయ దింపుతున్నాను చూడండి. మొన్న ఒక కాయ కాసింది కదా, దాని పక్కకే ఇంకో కాయ ఉండనండి, అది పెద్దగా అయింది చూడండి. ఇప్పుడు ఈ సొరకాయ ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇందులో, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇది మళ్ళీ ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది ఇది బాగా. చూసారా ఎంత బాగుందో. చూడండి మా తోటలో ములక్కాడలు, ఇంకా ఒకటి సొరకాయ, నెక్స్ట్ బోడకాకరకాయలు, అలాగే కొన్ని బీరకాయలు, ఇంకా బెండకాయలు. చూసారా అండి బాగున్నాయా?